హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి షిరిడి సాయి అన్నప్రసాదాలయం గురించి అండి. ఎట్లా వెళ్ళాలి, రోజుకి ఎంతమంది వస్తారు, ఇంకా టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, మనం ఎట్లా వెళ్ళొచ్చు, నడిచే వెళ్ళాలా, బస్సులో కూడా వెళ్ళొచ్చా, ఈ కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వ్లాగ్ చివరిదాకా చూడండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్స్ ఐస్. మనం ముందుగా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి ఎదురుగానే షిరిడి సాయి ఇంటర్నేషనల్ హోటల్ అని అయితే ఉంటుంది. అక్కడే బస్ స్టాప్ ఉంటుందండి, దేవస్థానం దగ్గర బస్ స్టాప్. 3 బస్ స్టాప్లు అయితే ఉంటాయి. ఒకటి మనకి రూమ్స్ దగ్గర సాయి ఆశ్రమం భక్తి నివాస 2 పక్కనే ఉంటాయి. అక్కడ ఒక స్టాప్ ఉంటుందండి. ఇంకొకటి దేవస్థానం దగ్గర, అదే షిరిడి సాయిబాబా ఇంటర్నేషనల్ హోటల్ అని ఉంటుంది, అక్కడ ఒక స్టాప్ ఉంటుంది. ఇంకొకటి సాయి ప్రసాదాలయం దగ్గర, ఇక్కడ 3 స్టాప్స్ అయితే ఉంటాయండి. ఈ బస్సు అయితే కంప్లీట్గా ఫ్రీనే. 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఒక బస్సు అయితే వస్తుంది. మనం దేవస్థానం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే 7-8 గేట్స్ ఉంటాయి. దానికి ఆపోజిట్గానే ఆ హోటల్ అయితే, ఇంటర్నేషనల్ హోటల్ అయితే ఉంటుంది. అక్కడ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ ఎక్కి మనం అయితే వెళ్ళొచ్చు. లేదు ఒక్కొక్కసారి బస్సు కొంచెం లేట్ అవుతుంది, లేదు నడుచుకుంటేనే వెళ్ళిపోవచ్చు అండి. 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది ప్రసాదాలయానికి. ఇది ప్రసాదాలయం ఎంట్రన్స్ అండి. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల కూడా. ఇక్కడ ప్రతి చోట బాబా నడియాడిన స్థలం కదా, ప్రతి చోట మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ ప్రసాదాలయంలో ప్రతిరోజు 50,000 మంది దాకా అయితే ఫ్రీగా అన్నదానం అయితే జరుగుతుందండి. ఆహారం చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం తింటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. బాబా గారు చెప్పినట్లు అన్నదానమే మహాదానం అనే అదే ప్రిన్సిపల్ని ఇప్పటికీ ఫాలో అవుతూ 1000 మందికి అన్నదానం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం టెంపుల్లో కూడా ఒక్కొక్కసారి టోకెన్స్ దొరుకుతాయి. లేదు అంటే ఇక్కడ కొంచెం ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో టోకెన్స్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనకైతే ఫ్రీగానే ఫుడ్ సప్లై చేస్తారు. లేదు కొంచెం సీటింగ్గా ఫ్యామిలీకి సపరేట్గా కావాలి అనుకుంటే 70 to 100 రూపీస్ ఏమో ఉంటుంది, కడితే మనకి సీటింగ్ సపరేట్గా ఇస్తారు. ఫుడ్ అయితే ఫ్రీయే, మనం కూర్చోడానికి ఆ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్న డొనేషన్ కౌంటర్, ఇంకా సాయిబాబా జీవిత చరిత్ర బుక్స్ కానీ ఫొటోస్ కానీ అయితే ఉంటాయండి. ఇక్కడ ఒక చోట మళ్ళీ టెంపుల్ దగ్గర ముఖ దర్శనం ఎదురు ఒక స్టాల్ అయితే ఉంటుంది. ఈ 2 చోట్ల అయితే మనకి బుక్స్, సాయిబాబా చరిత్ర బుక్స్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువగా దొరుకుతాయండి. షాప్స్ జీవిత చరిత్ర బుక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకడం లేదు. ఇంకొకటి మనకి సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయండి. ప్రతిరోజు ప్రతి సంవత్సరానికి 1,00,000 యూనిట్ల గ్యాస్, ఎల్పిజి గ్యాస్ అయితే మనకి సేవ్ అవుతుంది. ఇంకా కార్బన్ పార్టికల్ ఎమిషన్ కూడా తగ్గుతుంది ఈ సోలార్ ప్యానల్స్ వల్ల. అన్నప్రసాదం అయితే చపాతీ, దుంపకూర, రసం, అలసందలు, పెసలు, ఇట్లా కూర అయితే మనకి పెడతారు. 2 సార్లుగా వస్తారు. ఒకసారి వడ్డిస్తారు, మళ్ళీ 2 సార్లు ఇంకొక సెకండ్ టైం అయితే వస్తారు. మనకు కావాల్సినంత అడిగి పెట్టించుకోవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. అయిపోయిన తర్వాత మనం బయటకైతే వచ్చేసాం. బయట ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఎదురుగా బస్ స్టాప్ అయితే ఉంటుంది. పైన సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి కదా, అవే అండి ఏషియాలో లార్జెస్ట్. అదే మనకి ఫ్రీ ఫుడ్ సప్లై పరంగా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ప్యానల్స్. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందంట వీటికి. ఇదిగోండి, ఇదే బస్ స్టాప్. ఈ బస్సు మనం వెయిట్ చేస్తే మనకు బస్ అయితే వస్తుంది. లేదు మనం మాట్లాడుకుంటే 100 to 70 రూపీస్ అయితే తీసుకుంటారు డార్మిటరీస్కి. వాటికి టెంపుల్కి అయితే 30 to 40 రూపీస్ అయితే తీసుకుంటారు. మరి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, లేదంటే ఆటో మాట్లాడుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా సిటీ కూడా చాలా ఇట్లా చూడండి, మీకు సిటీ అయితే చూపిద్దామని అయితే తీసాను. సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, కలర్ఫుల్ లైట్స్తో. మీరు టేస్ట్ చేయాలనుకుంటే బయట ఇక్కడ హోటల్స్ చాలా ఉంటాయి, ఇక్కడ కూడా తినచ్చు. సిటీ చాలా బాగుంటుంది. ఈ ప్రసాదాలయం మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా అయితే ఉంటుంది. చాలామంది అయితే తమ ఆకలిని తీర్చుకుని అయితే వెళ్తారు. బాబా గారు అనుకున్న విధంగానే జరుగుతుంది. ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ ద స్ట్రేంజర్స్ ఐస్. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.